క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయేలే ప్రాణమిచి. సో డెమో చూసారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇదే వీడియోని ఫుల్ డెమోని చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంది, వెళ్ళి చూసేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇన్స్టాగ్రామ్ లింక్స్, టెలిగ్రామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ప్రొవైడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 16:9లో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిపోతుంది. మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ఇంటూ మార్క్, ఇదే ఫోటో కొంచెం కరెక్ట్గా ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసుకొని = బటన్ టిక్ మార్క్. ఓకేనా? ఈ ఫోటోని ఒక 30 సెకండ్స్ అట్లా పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకుందాం. పెట్టి ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, ఎఫెక్ట్ ట్యాప్ చేశాను, బేసిక్ ఎఫెక్ట్ ట్యాప్ చేశాను, గ్యూషన్ బ్లర్ క్లిక్ చేసి ఇలా పెద్దగా చేసి పైన క్లిక్ చేశాను. ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తాను. ఫస్ట్ ఇలా డ్రాగ్ చేసి సెట్టింగ్స్ ఇక్కడ దీని లెవెల్ పెంచి 10 పెట్టేసి మళ్ళీ ఇదే ఫోటో కిందకి వెళ్తే విగ్నేటెడ్ ఆన్ చేయాలి. మళ్ళీ కిందకి వెళ్ళాలి, అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇందులో బ్రైట్నెస్ ఉంటుంది, కొంచెం తగ్గించుకోండి. పైన రైట్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన టెంప్లెట్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ ఉంటుంది, లేకపోతే కిందకి వెళ్ళిన స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్, ఇదే టెంప్లెట్. కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, టిక్ మార్క్. ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే మనం ఇలా డైరెక్ట్గా 1 by 1 అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇదే ఫోటోని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టాను. పెట్టేసి టెంప్లెట్ వీడియోని క్లిక్ చేసి 3 dots బ్రింగ్ టు ఫ్రంట్కి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్ ప్లేస్లో పెట్టుకున్న తర్వాత క్రాపింగ్ బటన్లోకి వచ్చి ఈ వైట్ బోర్డర్ ఉంది కదా, కరెక్ట్గా ఈ వైట్ బోర్డర్లోకి నేను ఎలా క్రాప్ చేస్తున్నానో చూడండి. ఇలా క్రాప్ చేసి టిక్ మార్క్. ఈ ఫోటోని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా. అయితే నేను మీకు ఈ వీడియోలో మీకు నచ్చిన లిరిక్స్ ఎలా పెట్టుకుంటారో కూడా చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. ఇంకొక ఫోటోని క్లిక్ చేసి ఇదే ఫోటో క్రాపింగ్ సింబల్ మాస్క్ ఎనేబుల్ చేసి షేపు ఇక్కడ మీరు ఈ డైమండ్ షేప్ తీసుకోండి, ఇలాంటిది. ఓకేనా? తీసుకొని ఇలా కరెక్ట్గా ప్లేస్లోకి అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా ఫోటోని మిడిల్లోకి మూవ్ చేసుకొని పైన రైట్ మార్క్, ఇదే ఫోటో, ఈ ఫోటోని తీసుకొచ్చి కరెక్ట్గా ఈ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు ఇలా పెట్టేయండి. సైజ్ అటు ఇటు కలిసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి మిడిల్లోకి. ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. సో మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసి ఇదే ఫోటో క్రాపింగు, మళ్ళీ మాస్క్, షేపు, ఈ షేపు అండ్ దీన్ని కరెక్ట్గా మిడిల్లోకి మూవ్ చేయడం. ఇలా చేసి ఫోటోని మిడిల్లోకి మూవ్ చేసి రైట్ మార్క్, ఇదే ఫోటో, ఈ ఫోటోని తీసుకొచ్చి కరెక్ట్గా ఈ బాక్స్లోకి పెట్టి ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. చేసి కొంచెం పెద్దగా చిన్నగా చేసుకుందాం. ఇలా చేసుకుందాం. ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని 3 dots బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి, సో నేను ఇచ్చిన పార్టికల్స్ టెంప్లెట్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని రొటేషన్ ఇవ్వండి. రొటేషన్ ఇచ్చి చివరి పట్టుకొని పెద్దగా చేసి ఇలా పెద్దగా చేసి ఆడియో సింబల్, ఆడియో రిమూవ్ చేయండి. ఇదే పార్టికల్స్ టెంప్లెట్. కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, టిక్ మార్క్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన లిరిక్స్ ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ఫస్ట్కి వచ్చేయండి, మినిమైజ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ట్యూబ్ మ్యాట్ వీడియో డౌన్లోడర్ అనే ఒక యాప్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోదాం మనం. నేను హోమ్ స్క్రీన్కి వచ్చాను. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఇది ప్లే స్టోర్లో ఉండదు కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ మీ ఫోన్లో ఉన్న యూట్యూబ్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఈ సెర్చ్ బార్లో మీరు ఎవరికైతే అంటే ఏది కావాలో లిరిక్స్ అవి సెర్చ్ చేయండి. ఇక్కడ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తెలుగు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అని సెర్చ్ చేస్తాను.
ఇక్కడ తెలుగు బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ మనకి కొన్ని వందలు వేలు వస్తాయి లిరిక్స్, మీకు చాలా బాగా నచ్చుతాయి, వినుకుంటూ వెళ్ళండి ఓకేనా. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. ఏదైనా ఒక లిరిక్ మీకు నచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేయండి, ఇది ప్లే అవుతూ ఉంటుంది. ఇది నచ్చింది మీకు పెట్టుకోవాలనుకుంటున్నారు మీ లిరిక్స్కి ఫొటోస్కి, షేర్ పైన క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ట్యూబ్ మ్యాట్ అని ఉంటుంది, మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి పెట్టారు కదా, ఇక్కడ ట్యూబ్ మ్యాట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ట్యూబ్ మ్యాట్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయి మనకి ఇక్కడ లోడింగ్ పడుతుంది, అంటే పర్సింగ్ అవుతుంది. ఇక్కడ 720p డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ 720p మీద క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తే మిమ్మల్ని MP3 కన్వర్టర్ ఇన్స్టాల్ చేయమంటుంది. ఫస్ట్ టైం కానీ మీరు యాప్ని వాడుతుంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి, చూపిస్తుంది మీకు. ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ చూసుకోండి, పైన డౌన్లోడ్ అవుతూ ఉంటుంది ఓకేనా. సో ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. కింద డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసిన మళ్ళీ క్వాలిటీ చూపిస్తుంది డౌన్లోడ్ చేసుకుంటానికి. రైట్, డౌన్లోడ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా మన యొక్క కైనమాస్టర్లోకి వెళ్ళిపోదాం. వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియా అని ట్యాప్ చేశాను. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా లిరికల్ వీడియో, సో అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. టిక్ మార్క్, ఇదే లిరికల్ వీడియో చిన్నగా చేసి ఈ టాప్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. పెట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇందులో మీకు అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్ పూర్తిగా పెంచండి, సాచురేషన్ కొంచెం పెంచుకోండి. టిక్ మార్క్, ఈ లిరికల్ వీడియోని సో కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. ఇలా పెట్టేసి ఒకసారి ప్లే చేయండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఈ లిరిక్స్ ఇలా వస్తున్నాయి. అండ్ వీటిని ఏం చేద్దామంటే లిరిక్స్ని ట్యాప్ చేశాను, టెంప్లెట్ లిరిక్స్ని ట్యాప్ చేశాను. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే క్రాపింగ్ బటన్లోకి వెళ్ళి క్రాప్ చేస్తా చూడండి, ఫెదర్ అంటే కనపడకుండా ఫెదర్ పోయేటట్లు ఇలా క్రాప్ చేశాను. ఈ లిరిక్స్ ఇలా వచ్చాయి. మళ్ళీ ఇదే లిరికల్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. ఈ డూప్లికేట్ని తీసుకొచ్చేసి ఈ కిందకి ఇక్కడ పెట్టేయండి, సేమ్ ప్లేస్లో పెట్టి ఈ డూప్లికేట్ ఆడియోని రిమూవ్ చేయండి. ఒకదానికి ఆడియో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకొచ్చి ఈ వీడియోలో క్రియేట్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన రోజ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకొని ఈ రోజ్ ఇమేజ్ని క్లిక్ చేసి చిన్నగా చేసి ఇలా రొటేషన్ ఇచ్చి కొద్ది ఫార్వర్డ్ చేసుకొని ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి వీడియో ఎండింగ్ వరకు మూవ్ చేయండి. ఇంకంతే, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది. షేర్ పైన క్లిక్ చేశాను, 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం 15 mbps సేవ్ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.